హలో అండి. ఈరోజు మా కడప స్టైల్లో వంకాయ పప్పు, రాగి సంగటి చేసి చూపిస్తున్నాను. చూసేయండి. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ముందుగా అయితే చెరగబెట్టుకొని నానబెట్టిన కందిపప్పు అయితే కొద్దిగానే తీసుకున్నాను, ఎక్కువ వేయలేదనమాట. తర్వాత ఇందులో వాటర్ వేసుకొని రెండు టమాటాలు, రెండు ఎల్లిపాయలు, ఇంకా ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి ఎక్కువ వేసాను నేను. పచ్చిమిర్చి నాకు స్పైసీగా బాగా ఇష్టం అనమాట. తర్వాత కట్ చేసుకున్న వంకాయలు అయితే ఒక 5 వేసాను. 2 టమాటాలు, ఒక 5 వంకాయలు వేసాను. ఇందులో ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి, బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇందులో మీరు చింతపండు ప్యూరీ అయినా వేసుకోవచ్చు, నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే చింతపండు ప్యూరీ వేసాను. సరిపడి చింతపండు వేసేసి మొత్తం రాముకోవాలి. పప్పు గుత్తితో మొత్తం రామేశాను. తర్వాత తాలింపు పెట్టేస్తున్నా. ఆయిల్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ మొత్తం అన్నీ వేసేసి బాగా తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మాడకూడదు, మాడితే చాలా అసలు బాగుండదు, నాకు నచ్చదు అనమాట. తర్వాత అయితే పప్పులో వేసేసాను. చూసారా ఎంత స్మెల్ ఉంటుంది తాలింపు పప్పులో వేసేటప్పుడు, ఆహా. తర్వాత అయితే రాగి సంగటి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. 4 గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత రాగి పిండి వేసేసి దమ్లో పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ దమ్లో పెట్టేసి తర్వాత మొత్తం అంతా కలుపుకొని ముద్ద చేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.